షిట్. చంద్ర కమాన్ 6 వేయ్. ఓకే ఉండమ్మా, కంగారు పెట్టకు. అసలే వణుకొచ్చేస్తుంది. నువ్వు కూడా వేస్ట్. చూసింది చాలే కానీ వెయ్యండి సార్. కమాన్ ఫ్రెండ్, నువ్వన్నా వెయ్యి. సిక్స్ పడింది. ఇక్కడ పెట్టు. సామతన ఆగు. ఇంకొక 6 వేసావంటే మొత్తం పందెం పోతుంది. 6 తప్ప ఏదేసినా ఓకే, కానీ 6 మాత్రం పడకూడదు, సరేనా? అవునా? అయితే అస్సలు వేయను. ఏ ఆగు ఫ్రెండ్, ఇంకో 6 వేయకూడదు. వద్దు వద్దు. 6 పడకూడదు, 6 పడకూడదు, 6 పడకూడదు, 6 పడకూడదు, పడకూడదు, 6 పడకూడదు, 6 పడకూడదు, 6 6 పడుతుంది, 6 పడకూడదు, 6 పడకూడదు, 6 పడకూడదు, 6 పడకూడదు. సమంత, వెయ్యి. 6 పడకూడదు. ఈసారి నీకు 6 తప్పదు. 6 పడకూడదు, 6 పడకూడదు, 6 పడకూడదు, ప్లీజ్ ప్లీజ్ 6 పడకూడదు, 6 పడకూడదు. పడలేదు. అమ్మయ్య, వెరీ గుడ్. ఈసారి 6 నాకు పడుతుంది. ఈసారైనా చెయ్యి కలిసేలా ఆడు. సూర్య, నువ్వేం టెన్షన్ పడకు. ఈసారి 6 తప్పకుండా పడుతుంది. హే, 6 పడింది. పోయింది, మొత్తం పందెం పోయింది. క్యాన్సిల్. సామాన్య, కాయిన్ బయటికి తీ. తీ తీ. పందెం క్యాన్సిల్. వేస్ట్ అయిపోయింది. I am the king, I am the lion, I am the tiger. అనయ్య, ఏంట్రా? నేను చూశానులే, నువ్వు కావాలనే ఓడిపోయావు. శామ్ వింటుంది. శామ్ కోసమే కదా అలా చేసా. ఆకలే మర్చిపోయినట్టుందన్నయ్య, ఆ ఊసే ఎత్తలేదు. నువ్వు చాలా మంచివాడు అన్నయ్య. ఏరా? ఎక్కడ నెగ్గాలో కాదన్నయ్య, ఎక్కడ తగ్గాలో కూడా నీకు తెలుసు. ఓడిన సింహాను అన్నయ్య నువ్వు. సినిమా డైలాగ్సా? లేదవా? సినిమా డైలాగ్ అయినా హార్ట్ఫుల్గా చెప్తున్నాను అన్నయ్య. సరే, వస్తానన్నయ్య.
సూర్య నిన్ను గెలిపించాలని ఇంత కష్టపడి ఓడిపోయాడు. హాయ్ లూడో కింగ్. నేనేం లూడో కింగ్ని కాను. అదేంటి, గేమ్ విన్నర్ నువ్వే కదా. బట్ నేను కాదు. పొద్దున్నే నీకేమైంది శామ్? రాత్రి అర్థమైంది. ఏమని? నేను గేమ్ గెలవడం కోసం నువ్వే కావాలని ఓడిపోయావని. ఏయ్ నో నో నో, నేనెందుకు కావాలని ఓడిపోతాను? నువ్వు బాగా ఆడావు, గెలిచావు అంతే. సూర్య ప్లీజ్, ఐ నో గెలిచింది నేను కాదు, నువ్వే నన్ను గెలిపించావు. లేదు శామ్. అబద్ధం చెప్పకు, నిజం అదే కదా. లేదు శామ్, నిజంగా చెప్తున్నాను, నిజంగానే నువ్వే గెలిచావు. ప్లీజ్ సూర్య. ఓకే ఓకే, అవును. దేనికి? నీకిష్టమైన ఆటలో నువ్వు గెలవకుండా నన్నెందుకు గెలిపించావు? నువ్వు వేరని నేను వేరని నేను అనుకోవట్లేదు శామ్. నీ సంతోషంలోనే నా సంతోషం ఉంది. నువ్వు ఏమీ తినకుండా ఆకలితో ఉండటం చూడలేకే ఇంట్లో ఎప్పుడో బ్యాన్ అయిపోయిన గేమ్ని తీశాను. నేను తినమని నేను ఎంత చెప్పినా నువ్వు నా మాట వినట్లేదు కదా. కనీసం గేమ్ అన్నా ఆడితే ఆ గేమ్ ధ్యాసలో పడి నువ్వు ఆకలి మర్చిపోతావని ఆ పని చేశాను. సారీ సూర్య. సారీ దీనికి శామ్. నీ మనసేంటో తెలిసి కూడా నేను నిన్ను సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు. నీ మాట వినకుండా నిన్ను బాధ పెడుతున్నాను. ఇది మన ఇద్దరికి అలవాటే కదా శామ్, వదిలే. ఆహా, ఏంటి మనిద్దరికి అలవాటేనా? అంటే మీనింగ్ ఏంటి? నేనెప్పుడు నిన్ను టార్చర్ పెడుతున్నానన్నా? ఏయ్, నేను ఆ ఉద్దేశంతో అనలేదు, ఏదో ఓదారుద్దామని అన్నాను. అబ్బో, అలా అనుకుంటే నేను చాలా వాటికి బాధపడుతున్నాను. నువ్వు నన్ను అన్నిటికీ ఓదారుస్తున్నావా? హో, మళ్ళీ స్టార్ట్ చేసావా? హలో, ఏంటి ఎప్పుడు మాట్లాడుతున్నా స్టార్ట్ చేసావా అంటున్నావు? నువ్వు ఆ మాట అంటే నేను స్టాప్ చేస్తాను అనుకుంటున్నావా? నేను చేయను. ఏంటి శామ్? ఏంటంటే మొన్న సామాన్య వాళ్ళ మదర్ వచ్చి కూర్చోమంటే ఎందుకు కూర్చున్నావు? ఎప్పుడు? గుర్తులేనట్టుగా నటించుకు. యు నో ఎవ్రీథింగ్ అండ్ ఈవెన్ ఐ నో. నాకు నిజంగా గుర్తులేదు శామ్. ఎప్పుడు? నేను అమ్మవారి దగ్గర ఉన్నప్పుడు సామాన్య వాళ్ళ మదర్ రాలా? నా చేతులతో మీ ఇద్దరికి బొట్టు పెట్టించి నా చేతులతో అక్షంతలు వేయించలా? రింగ్స్ కూడా తీసుకోలా? రింగ్స్? ఓ అప్పుడా? అప్పుడే. అప్పుడు నేను ఆ రింగ్ తొడగలేదు కదా శామ్, నచ్చలేదని విసిరేసాను కదా. ఆహా, అంటే నచ్చుంటే తొడిగేవాడివేమో, ఎవరికి తెలుసు? ఏంటి తొడిగేది? ఆ రింగ్స్ డిజైన్ బానే ఉంది, కానీ నచ్చలేదని చెప్పి నేనే కావాలని విసిరి కొట్టొచ్చాను. నిజం. సరేలే, ఓకే. అసలు ఆ ప్రోగ్రామ్ అక్కడి వరకు ఎందుకు తీసుకెళ్ళావు? కూర్చోమన్నప్పుడే కూర్చోకుండా వెళ్ళిపోవచ్చుగా.